దక్షుడు తన శిష్యులైన భృగువు మొదలైన ఋషులను వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి వచ్చి వాజిపేయమనే యజ్ఞం చేశాడు. ఆయనకు శివుడి మీద చాలా కోపంగా ఉన్నది. అందుచేత ఈ వాజిపేయంలో శివుడికి ఆవిర్భాగం లేకుండా చేశాడు. అప్పటికీ దక్షుడికి శివుడిపైన కోపం చల్లారలేదు. అందుచేత ఆయన బృహస్పతి యజ్ఞం అనే మహాయజ్ఞం తలపెట్టి దానికి దేవతలను మహర్షులను ఆహ్వానించి వచ్చిన వారిని సత్కరించటానికి తన శిష్యులను బంధువులను నియోగించాడు. ఇందులో కూడా ఆయన శివుడికి భాగం ఇవ్వదలచలేదు. ఆ యజ్ఞానికి విశ్వదేవతలు, మరుత్తులు, పితృగణాలు, అప్సరసలు, గంధర్వ సిద్ధ విద్యాధర కిన్నెర యక్షులు, కశ్యప అగస్త్య అత్రి భృగు మరీచి నారద పరాశరాది మహర్షులు వచ్చారు. బ్రహ్మ విష్ణువులు తప్ప మిగిలిన వారంతా దక్షుడికి భయపడే వచ్చారు. వచ్చిన వారికందరికీ విడుదలు ఏర్పాటు చేయటానికి విశ్వకర్మ నియోగించబడ్డాడు. దక్షుడు యజ్ఞదీక్ష వహించి భార్యాసమేతుడై యాగశాల ప్రవేశించి సభావందనం చేశాడు. పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు. బ్రహ్మ విష్ణువులు పిలిచినా రాలేదు. అనేక మంది దేవతలతోనూ మహర్షులతోనూ నిండి ఉన్న ఆ సభలో శివభక్తులైన మరీచి, దదీచి, భృగుడు మొదలైన మహర్షులు సభను కలియచూసి, ఈ సభకు సతీదేవిని శివుణ్ణి పిలవలేదా? వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు అని అడిగారు. దానికి దక్షుడు, శివుడు కర్మభ్రష్టుడు, అందుచేత అతన్ని పిలవలేదు. అతను అపవిత్రుడు, కపాలధారి, శ్మశానవాసి, ప్రేతగణాలకు ప్రభువు అన్నాడు. ఈ శివదూషణ విని దదీచి, దక్ష, ఈ యాగం నెరవేరదు. శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువ్వు ఆపదను విచారాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఈ యాగానికి వచ్చిన వారు కూడా దుఃఖిస్తారు అని వామదేవుడు, మరీచి, గౌతముడు, శిలాదుడు మొదలైన అనేక మంది ఋషులతో సహా సభ నుండి వెళ్ళిపోయాడు. దక్షుడు అలా వెళ్ళిపోయిన వారి గురించి సభలో నిలిచి ఉన్నవారితో, వాళ్ళు పాషాండులు, వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. అందుచేత మీరేమి విచారించక నా యజ్ఞాన్ని పూర్తి చేయండి అన్నాడు. ఈ లోపల కైలాస పర్వతం మీద శివుడితో సుఖంగా కాపురం చేస్తున్న సతీ ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తూ ఆకాశాన అనేక విమానాలు పోతుండటం చూసింది. ఆ విమానాలు ఎక్కడికి పోతున్నాయో కనుక్కోమని సతీదేవి తన చెలికత్తెలను అడిగితే వాళ్ళు వెళ్ళి వచ్చి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వాళ్ళంతా వెళుతున్నట్టు చెప్పారు. సతీదేవికి తాను కూడా తన భర్తతో సహా తన తండ్రి చేసే యజ్ఞానికి పోవాలని కోరిక కలిగింది. ఆమె శివుడి వద్దకు వెళ్ళి, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడట, దేవగణాల వాళ్ళంతా వెళుతున్నారు, మనం కూడా రుద్రగణాలను తీసుకుని అక్కడికి వెళదాం అన్నది. దానికి శివుడు, సతీ, మన మీద నీ తండ్రికి ద్వేషం, అందుచేత మనని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు. పిలవని పేరంటానికి పోరాదు, పోతే మనకు అవమానం జరుగుతుంది, తరువాత ఆపదలు కలుగుతాయి అన్నాడు. అలా అయితే మీరు రావద్దు, నేను ఒక్కతినే పోతాను. నా వాళ్ళు నన్నెందుకు అవమానిస్తారు? నా తండ్రికి తోచకపోతే నేనేనే చెప్పి మిమ్మల్ని పిలిచేటట్టు చేస్తాను. నందీశ్వరుడు మొదలైన వాళ్లను సహాయం ఇచ్చి నన్ను పంపండి అన్నది సతీదేవి. సతీ, నిన్ను విడిచి నేను క్షణం కూడా ఉండలేను. నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళిపోతున్నావు. నీకు తప్పక అవమానం జరుగుతుంది, ప్రమాదం కలుగుతుంది. రాబోయేది కాస్త ఆలోచించు అని శివుడు సతీదేవితో అన్నాడు. కానీ సతీదేవి శివుడి మాటలలో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది. తన తల్లిదండ్రులను తనను అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్ళాలనే పట్టుపట్టింది. ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుందనుకొని శివుడు రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని దక్షయజ్ఞం చూడటానికి పంపించాడు. ఆమె నందీశ్వరుణ్ణి కూడా వెంటబెట్టుకుని యజ్ఞశాల వద్దకు చేరుకునేసరికి ఆమె తల్లి, ప్రసూతి, సహోదరులు ఎదురుగా వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. సతీదేవితో ఆమె తల్లి రహస్యంగా, మీ నాన్నకి ముసలితనం వచ్చేసింది, ఆయన నీ భర్తను తిడుతున్నాడు, నువ్వేమి పట్టించుకోకు అని చెప్పి ఆమెని యజ్ఞశాలలోకి తీసుకుపోయింది. దక్షుడికి తన కుమార్తెను చూడగానే శివుడి మీద ఆగ్రహం పెరిగింది. ఆయన సతితో, నీ మొగుడు శ్మశానవాసి, పిశాచాలను ఏలుతాడు, కపాలాలు ధరిస్తాడు,
అపవిత్రుడు, యజ్ఞయాగాదులకు పిలవరానివాడు. అతని భార్యవై నువ్వు అపవిత్రురాలవయ్యావు. నీ మొగుణ్ణి నేను పిలవలేదు, అతనికి యాగభాగం కూడా ఇవ్వటం లేదు. ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేయటానికి వచ్చావా అన్నాడు. సతీదేవి ఈ మాటలు విని తండ్రితో, యజ్ఞకర్త అయిన శివుడికి ఆవిర్భాగం లేకుండా యజ్ఞం చేస్తున్నావు, పైగా ఆయనను దూషిస్తున్నావు. ఇప్పటికైనా ఆయనను పిలిపించి యజ్ఞభాగం ఇచ్చి గౌరవించు, లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు, నువ్వు నశిస్తావు అన్నది. సభలో ఉన్న భృగువు మొదలైన వారు ఆమె చెప్పినట్టు చేయమని, ఆమె అన్నది నిజమేనని దక్షుడికి హితం చెప్పారు. దక్షుడు మరింత మండిపడి, సతీ, నీ మొహం చూస్తేనే పాపం, నువ్వు యజ్ఞశాల నుంచి తక్షణం వెళ్ళిపో, పోకపోతే నిన్ను బలవంతంగా గెంటిస్తాను అని అరిచాడు. సతీదేవికి హృదయం మండిపోయింది. భర్త మాట వినకుండా రావటం పొరపాటైపోయిందని ఆమె గ్రహించింది. ఈ అవమానం పొంది భర్త దగ్గరికి తిరిగి వెళ్ళటం ఇష్టం లేక వచ్చే జన్మలో శివుడే భర్త కావాలని కోరుకుంటూ యోగశక్తితో అగ్ని పుట్టించుకొని అందులో ప్రాణాలు వదిలింది. ఇది చూసి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు హాహాకారాలు చేస్తూ యజ్ఞశాల ప్రవేశించబోతే భృగు మహర్షి అభిచార హోమం చేసి వారిని తరమగొట్టాడు. నారదుడు మొదలైన వారు కొందరు కైలాసానికి వెళ్ళి శివుడితో జరిగిన సంగతి చెప్పారు. శివుడు క్రోధాగ్రహవేశుడై హూంకరిస్తూ తన జటాన్ని ఒకదాన్ని పెరికి పర్వతం మీద కొట్టాడు. అప్పుడు ఆ జట నుండి భద్రకాళి, వీరభద్రుడు పుట్టారు. వీరభద్రుడు 1000 చేతులతో, నిడుపాటి కోరలతో, కోటి సూర్యుల కాంతితో మహారౌద్రకారుడై ఉన్నాడు. అతను శివుడికి నమస్కరించి, తండ్రి, ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు. నాయనా వీరభద్ర, నువ్వు భద్రకాళి మీ గణాలతో సహా వెళ్ళి దక్షయజ్ఞం ధ్వంసం చేసి అందులో పాల్గొన్న వాళ్ళను దండించండి అన్నాడు శివుడు. వీరభద్రుడు సింహాలను పూంచిన రథం ఎక్కి నందీశ్వర, చండీశ్వర, భైరవాది గణాలను వెంట పెట్టుకొని బయలుదేరాడు. భద్రకాళి సింహాన్ని ఎక్కి మహాకాళి, గౌరీ, కాత్యాయిని, చాముండి మొదలైన మహాశక్తి గణాలను వెంటబెట్టుకొని బయలుదేరింది. ధన్యవాదాలు.